నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఈ వాక్యమే నాకు నెమ్మదిని కలుగ చేసి ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. వాక్యము బ్రతికించేది, వాక్యము స్వస్థపరిచేది, వాక్యము ఆశీర్వాదమును కలుగ చేసేది. నీ వాక్యమే నన్ను బ్రతికించింది అంటున్నాడు భక్తుడు. బాధలలో, కృంగిన సమయాలలో, కష్ట సమయాలలో, అనారోగ్య పరిస్థితుల్లో నాకు నెమ్మది కలుగ చేసింది మరేది కాదు కానీ నీ వాక్యమే. నీ వాక్యము బ్రతికించేది, నెమ్మదిని కలుగ చేసేది. ఇటువంటి ఈ వాక్యాన్ని, బ్రతికించే వాక్యాన్ని విడిచిపెట్టి కష్ట సమయాల్లో, అనారోగ్య సమయాల్లో ఈ వాక్యాన్ని, వాక్య స్వరూపి అయిన దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు అడుగులేసేవారు లేరంటారా? దేవుని వాక్యమే మనల్ని ఆశీర్వదించేది, మనకు నెమ్మదిని కలుగ చేసేది, మన బాధల్లో మనల్ని కనికరించేది వాక్యం. ఈ వాక్యాన్ని హత్తుకొని వాక్యానుసారంగా జీవించే వ్యక్తులుగా మనం ఎందుకు ఉండకూడదు? ఆలోచన చేద్దాం.